రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి అద్భుతమైన హిట్. అభిలాష సినిమాలో రాఘవేంద్ర గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత గొప్ప హిట్ ఇచ్చిందో ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే కాంబినేషన్లో ఈ రోజున వరుణ్, మన డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, అలాగే మరి ఒకప్పుడు రాఘవేంద్ర గారి తనయుడు రావు రమేష్ అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు రావు రమేష్ తండ్రి రాఘవేంద్ర స్టేజ్కి ఈరోజు తాను ఎదిగాడు. చాలా అద్భుతమైన నటుడు. రావు రమేష్ అతి చిన్న వయసులో ఇంత బరువైన పాత్ర చేయటం ఇంత మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. కానీ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఒక నటుడికి ఇటువంటి అవకాశం రావడం అనేది చాలా తక్కువ. కానీ ఇందాక అనుకున్నట్టు క్యారెక్టర్లో నేను అనుకోలేదు ఇంత గొప్ప పేరు వస్తుందని, కానీ ఆ రోజున చేసేటప్పుడు నేను ఈ క్యారెక్టర్ని క్యారీ చేయగలను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మామూలుగా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అంత అద్భుతమైన అవకాశం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ అవకాశం ఇవ్వచ్చు. కానీ త్రికోణ శ్రీనివాస్ గారు ఆ క్యారెక్టర్ నీకు ఇవ్వటం అనేది ఇది ఈ రోజున చాలా గొప్ప విషయం. అంతే రేంజ్లో ఉన్న ఈ క్యారెక్టర్ని ఈ రోజున ముకుంద సినిమాలో ఈ క్యారెక్టర్ని అంటే ఇండస్ట్రీలో ఒకళ్ళు గొప్ప ఆర్టిస్టులు కాదు, మనలో కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారు, ఎందుకు బయటికి తీసుకునేవారు ఈ రోజున శ్రీకాంత్ గారు అనుకుని అవకాశం ఇచ్చారు నీకు. సో ఇదేంటంటే నటుడికి ఒక చిన్న బూస్ట్ లాంటిది. సో అట్లాంటిది రైటర్స్, డైరెక్టర్, నిర్మాత దాన్ని యాక్సెప్ట్ చేయడం, హీరో యాక్సెప్ట్ చేయడం, ఇది నా మొదటి సినిమా, నా పక్కన ఇంకా కొంచెం గొప్ప అయితే బాగుంటుంది అని కాకుండా బాగుంటుంది అని తను అనుకోవటం. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వరంలో ఒక పక్కన ఉన్న ఇంకా ఆర్టిస్టులు కూడా పెద్ద ఆర్టిస్టులు ఉంటే బాగుంటుంది అని కాకుండా ఇటువంటి క్యారెక్టర్స్ మనలాంటి ఆర్టిస్టులు రావడం అది నిజంగా గొప్పతనం. కూడా చాలా అద్భుతంగా చేశాం. సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ లుక్ ఎటు లెఫ్ట్ రైట్ అనకుండా బాగా చేశాడు అని అప్రోచ్ వచ్చింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ రమేష్. ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్గా నాకు కూడా చిన్న స్వార్థం ఉంటుంది. అందుకని అలాగే మరి మా వరుణ్ 430 సినిమా టైంలో బుద్ధిగా లాగా సాలిడ్గా ఉండేవాడు. అలాంటి ఈ రోజున వరుణ్ పక్కన నిర్వాసం చేయటం నాకు చాలా ఆనందం వేసింది. అలాగే నాగరాజులో కూడా నాకు మంచి బాక్లాజ్ చెన్నై నుంచి. సో ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీలో ఒక అద్భుతమైన నటుడు బయటకు వచ్చాడు. అలాగే ఠాగూర్ మధు గారు, అలాగే మా బుజ్జి, నల్లమల బుజ్జి రీసెంట్గా రేసు గారు లాస్ట్ ఇయర్, మరి ఈ ఇయర్ ముకుంద. సో ఇలాగే మీ కాంబినేషన్స్, అలాగే శ్రీనివాస గారికి చేయబోయే సినిమాలు చాలామంది అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఆల్ ది బెస్ట్ సార్. సో మళ్ళీ ఇంకో సూపర్ స్టార్తో ఆయన సినిమా చేయబోతున్నారు, త్వరలో ఆయన అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ సినిమా అవకాశం కల్పించిన నన్ను ఆదరించిన ఆడియన్స్కి, అలాగే నిర్మాతలకి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేంటన్నా లక్ష్మి సంయుక్త, బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ప్రభు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్.